నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన చంద్రహాస్ 1-2 సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమాలు అంతగా సక్సెస్ అవ్వలేదు. ఇక ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా అనే మూవీతో ప్రేక్షకులకు ముందుకు రానున్నాడు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ ప్రమోషన్స్ లో చంద్రహాస్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చంద్రహాస్ ఓ పాట పాడాడు. ఈ పాట ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. స్టేజ్ పై అందరి ముందు ఓ పాట పాడుతూ బూతులు ప్రయోగించాడు చంద్రహాస్. అసలు సినిమాలో లేని లిరిక్స్ ను యాడ్ చేసి ఇష్టమొచ్చినట్లు పిచ్చి పిచ్చిగా పాటలు పాడి వివాదంలో చిక్కుకున్నాడు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జేడి చక్రవర్తి, ఆది సాయి కుమార్ తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చంద్రహాస్ స్టేజ్ ఎక్కి పిచ్చి పిచ్చిగా బూతులు వాడుతూ పాట పాడుతున్నా కూడా అక్కడికి హాజరైన గెస్టులు కూడా దాన్ని ఆపకుండా అతను చేసింది తప్పు అని చెప్పకుండా పాటను ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత వివాదం చెలరేగడంతో అతను అలా పాడి ఉండాల్సింది కాదు అంటూ వీడియోలు వదిలారు. దాంతో చంద్రహాస్ అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా జేడి చక్రవర్తి అలా చేయడం కరెక్ట్ కాదని, అప్పుడు నేను పాడినప్పుడు ఆయన ఎంజాయ్ చేశారు, లేచి మరీ చప్పట్లు కొట్టారు, ఆ తర్వాత వీడియో చేశారు అని చంద్రహాస్ చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా ఓ డిబేట్ కు హాజరైన చంద్రహాస్ జేడీ గురించి మాట్లాడుతూ ఆయనను ఈవెంట్ కు పిలిచినందుకు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. నేను పాడినప్పుడు అక్కడే ఆయన తప్పు అని చెప్పి నన్ను కొట్టినా ఫీల్ అయ్యేవాడిని కాదు. కానీ బయటకొచ్చి జేడి చక్రవర్తి తన మాట మార్చడం తనను తీవ్రంగా బాధించిందని చంద్రహాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక జేడి చక్రవర్తి తన తండ్రికి ఫోన్ చేసి తాను ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కొంచెం హార్ష్ గా మాట్లాడతానని, ఫీల్ అవ్వద్దని చెప్పానని కోరానని, అలాగే ఈ వివాదం వల్ల మైలేజ్ వస్తుంది, ఇది వైరల్ అవుతుంది, మంచిదే అని చెప్పాడని చంద్రహాస్ తెలిపాడు. ఒక ప్రముఖ వ్యక్తి ఇలా 2 రకాలుగా ప్రవర్తించడం సరికాదని, తప్పైతే తప్పు అని చెప్పాలని, ఖండించాలని, అప్పుడు తాను ఒప్పుకుంటానని చంద్రహాస్ అసహనం వ్యక్తం చేశాడు.